చాలా సంతోషం. ప్రతాప్ రాణా జస్ట్ ఒక చిన్న ఐడియాతో వచ్చి యానిమేషన్తో చేద్దాము అనే ఉద్దేశంతో కొన్ని స్పెసిఫిక్ థీమ్స్ తీసుకుని ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. జనరల్గా మా దగ్గరికి డిఫరెంట్ కేటగిరీస్ వస్తూ ఉంటారు. అందులో ఎక్కువగా ఎవరో మినిస్టర్ గారితోనో లేకపోతే ఎవరితోనో రికమెండ్ చేయించుకుని మేము జిహెచ్ఎంసీ మీద ఒక డాక్యుమెంటరీ తీస్తాము, డాక్యుమెంటరీకి ఎంత కాస్ట్ అవుతుంది, 150 ప్రింట్స్ చేయాలంటే కనుక ఎంత కాస్ట్ అవుతుందని మొత్తం మీద ఒక 10-15 lakhs బడ్జెట్ పెట్టి ఇస్తూ ఉంటారు ప్రపోజల్స్. బట్ ఒక రూపాయి కూడా బడ్జెట్ లేకోకుండా నేను స్పాన్సర్ చేపిస్తాను అని కాన్ఫిడెన్స్ గా వచ్చాడు. సో దాంతో అట్లీస్ట్ మనం అంటే పబ్లిక్ మనీ మనం డైరెక్ట్ గా దీని మీద స్పెండ్ చేయకోకుండా అట్లీస్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రవీంద్ర రెడ్డి గారు కానీ మిగతా అదర్ కంపెనీస్ ముందుకొచ్చి స్పాన్సర్ చేసి ఆల్మోస్ట్ అది కూడా స్పాన్సరింగ్ కూడా ఎంత వస్తుంది అనేది కూడా మేము వాచ్ చేస్తూనే ఉన్నాము. అంటే మేబీ ఇది కమర్షియల్ వెంచర్ అవుతుందేమో అనే ఉద్దేశంతో. బట్ టోటల్ గా ఎంతైతే మేము మాకు జనరల్ ఆఫర్స్ వస్తున్నాయో దానికన్నా తక్కువ కాస్ట్ లోనే స్పాన్సరింగ్ తీసుకుని చేయడం అనేది చాలా సంతోషం. మనస్ఫూర్తిగా ప్రతాప్ రాణాని అభినందిస్తున్నాను. మా కార్పొరేషన్ తరఫున ప్రజల్లో అవేర్నెస్ డిఫరెంట్ ఐటమ్స్ మీద క్రియేట్ చేయడానికి చిరు ప్రయత్నం ఏదైతే మనం చేస్తున్నామో ఇది బాగా సక్సెస్ అవ్వాలని, యూనిటీ మిషన్ ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ బిల్డప్ చేసిందో అది ప్రజలు చక్కగా రిసీవ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. ఇది కూడా ఆల్మోస్ట్ మేయర్ మధ్యలో ఆ టైంలో మనకి షూటింగ్ చేయడం జరిగింది. అంటే మనకి కొత్త మేయర్ గారు రాకముందు. సో ఎలాగో తెలుగులో మనం ప్రజలకి ఎక్కువ అవేర్నెస్ బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో తెలుగు వెర్షన్ మేము చేసాము. తర్వాత సబ్సిక్వెంట్ గా ఉర్దూ అండ్ మేబీ ఇంగ్లీష్ వెర్షన్ మేయర్ గారితో కూడా చేయించి ఇదే కాన్సెప్ట్ తో ఫర్దర్ ఈ ఫిలిమ్స్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఏమైనప్పుడు కూడా చాలా బాగా థీమ్ ని చాలా తక్కువ టైంలో ప్రజలను కూడా మనం ఎక్కువ టైం మనం ఎంగేజ్ చేయడం. వాళ్ళు ఏదో సినిమాకి వస్తారు, ఆ సినిమా వచ్చినప్పుడు ఆ యాంగ్జైటీలో ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందని చూస్తూ ఉంటారు. వాళ్ళని ఎక్కువ టెస్ట్ చేయకూడదు కాబట్టి పేషెంట్స్ వీలైనంత వరకు అట్రాక్టివ్ గా అంటే యానిమేషన్ తోనే ఫస్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ హీ ఇన్సిస్టెడ్ అట్లీస్ట్ ఒక 2-3 కాన్సెప్ట్స్ మీద అట్లీస్ట్ డైరెక్ట్ గా ఆఫీసర్ మెసేజ్ కూడా వెళ్తే బాగుంటుందని అది దానివల్ల కొన్ని ఇవి కూడా చేయాల్సి వచ్చింది. ఎవరైనప్పుడు కూడా ప్రజలు బాగా యాక్సెప్ట్ చేస్తారని, అలాగే ఎవరి బాధ్యత వాళ్ళు మనం జిహెచ్ఎంసీ తరపు నుంచి ప్రజలకి వాళ్ళ యొక్క బాధ్యతని గుర్తు చేయడం, అలాగే ప్రతి యాక్టివిటీలో కూడా ప్రజల పార్టిసిపేషన్ ని మనం ఇన్వైట్ చేయడం అనేది చాలా ముఖ్యం. ప్రజలు కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తారని, వాళ్ళ పార్టిసిపేషన్ తో మరింత మెరుగైన పరిస్థితులు మనం లివింగ్ పరిస్థితులు ఇక్కడ హైదరాబాద్ సిటీలో రావడానికి ఇది ఉపయోగపడుతుందని నేను కోరుకుంటూ, అలాగే COP11 కూడా మనందరికీ తెలుసు. నెక్స్ట్ అక్టోబర్ లో మనకు ఒక మేజర్ ఇంటర్నేషనల్ UN ఈవెంట్ జరగబోతోంది. దానికి కూడా ఒక కాన్సెప్ట్ తయారు చేయమని రిక్వెస్ట్ చేశాము. సో హీఈస్ వెరీ ఎంతూజియాస్టిక్, హీ హాజ్ రెడీలీ అగ్రీడ్ టు డూ సమ్ కాన్సెప్ట్. అంటే మనం ఒక క్యూరియాసిటీ రైజ్ చేయడానికి, అంటే ఒక ఈవెంట్ ఇప్పటి నుంచే మనం అక్టోబర్ లో ఒక పెద్ద ఈవెంట్ మన నగరంలో జరగబోతోందని, దానికి మన నగరాన్ని అట్లీస్ట్ మనం సుందరంగా క్లీన్ అండ్ గ్రీన్ గా మనం తీర్చిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా మన వంతు మనం, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 193 కంట్రీస్ నుంచి రిప్రజెంటేటివ్స్ మన సిటీకి వచ్చి మన సిటీ ఎలా ఉందని చూడడానికి వచ్చేటప్పుడు అట్లీస్ట్ మనం ఒక బెస్ట్ ఫేస్ మనం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో అందుకని ప్రతి కాన్సెప్ట్ కూడా అది పబ్లిక్ యూరినేషన్ కానివ్వండి, ప్లాస్టిక్స్ మీద కానివ్వండి, అలాగే బయోడైవర్సిటీ కాన్సెప్ట్ మీద కానివ్వండి, అలాగే గార్డెన్స్ ఒక స్పెసిఫిక్ థీమ్స్ తో గార్డెన్స్ డెవలప్ చేయడం కానీ, వాటిని మెయింటైన్ చేయడం కానీ, ఓవరాల్ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడం కానీ, పెడస్ట్రియన్ ఫ్రీ ఫుట్ పాత్స్ డెవలప్ చేయడం కానీ, వీటన్నిటి మీద కూడా ఒక చక్కని కాన్సెప్ట్ తో ఆల్మోస్ట్ ఇప్పటి నుంచి అక్టోబర్ వరకు ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మన ఉన్న ప్రైమ్ స్పేస్ లో ఉన్న హోర్డింగ్స్ ని ఉపయోగించుకుంటూ వీలైనంత వరకు అవేర్నెస్ తీసుకురావాలని ఒక మంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నాం April 1st నుంచి. అంటే April 1st అంటే నాట్ ఇన్ దట్ సెన్స్. సో అట్లీస్ట్ ఒక 4-5 months స్పెషల్ క్యాంపెయిన్ ఒకటి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. దానికి కూడా యూనిటీ మిషన్ తరఫు నుంచి చాలా
ఇమీడియట్ గా వాళ్ళు స్పందించి ముందుకు వచ్చినందుకు మరొకసారి అభినందిస్తూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని, అలాగే పబ్లిక్ అవేర్నెస్ పెంచడంలో భాగంగా ఇలాంటి డాక్యుమెంటరీస్ ఇంకా ఫర్దర్ గా రావాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా ఎంటైర్ టీమ్ ని టోటల్ గా చాలా కష్టపడి వీళ్ళు టీమ్ ఇదంతా చేశారు. అలాగే స్పాన్సర్స్, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కమర్షియల్ గా చెప్పారు భారతీయ సిమెంట్ సైడ్ నుంచి, కమర్షియల్ గా ప్యూర్ కమర్షియల్ యాంగిల్ లో చూస్తే కనుక మేబీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఏదో సినిమా స్టార్ నో ఏదో పెట్టేసి నేను ఇదే వాడతాను మీదే వాడతాను అంటే కనుక ప్రజలందరూ నమ్మే అవకాశం ఉంటుంది. బట్ ఇలాంటి సబ్జెక్ట్స్ జనరల్ అవేర్నెస్ లో ఎక్కువ కంపెనీస్ పెద్ద అంత ఉత్సాహం చూపించవు. అయినప్పటికీ కూడా ఒక సామాజిక బాధ్యతగా ఈ కంపెనీస్ ముందుకొచ్చి దీన్ని స్పాన్సర్ చేయడానికి నిర్ణయం